అలాగా అది వ్యవసాయం చేసుకుంటూ మనల్ని పోషించే విధానంలోనైతే ప్రధానమైనటువంటి పాత్రనైతే పోషిస్తుంది. సో అట్లాంటి గోమాతలను నీచులు, కిరాతకులు, మూర్ఖులు అతి క్రూరంగా వాటిని వధించడం అయితే జరుగుతుంది. సో ఈ బక్రీద్ సందర్భంగానైతే అలాంటి కొంతమంది వ్యక్తులైతే సుమారుగా తక్కువ 50కి పైగా గోవులను అయితే హతమార్చడం జరిగింది. సో ఈ గోవులను హతమార్చిరు కాబట్టి ఆ గోవుల యొక్క ఆత్మలు శాంతి కలగాలని చెప్పేసి ఈరోజు 11వ రోజు సందర్భంగానైతే మనం అందరం ఇక్కడ సమావేశం అవ్వడం అయితే జరిగింది. సో ఈ గోవుకే కనుక ఒకవేళ మాటలు వస్తే ఆ గోమాత ఏ విధంగా మాట్లాడుతుంది, తన యొక్క బాధను ఏ విధంగా చెప్తుంది అనే విషయాన్ని అయితే నేనైతే పాట రూపకంగా మన అందరికీ చెప్పబోతున్నాను. సో గోవు ఎట్లా బాధపడుతుంది అంటే, నాకే గనక నోటి మాట ఉంటే ఆ మాటకు మాట్లాడే శక్తి ఉంటే, నాకే గనక నోటి మాట ఉంటే ఆ మాటకు మాట్లాడే శక్తి ఉంటే, మనిషి నా గొంతును గోసెటోడా, మనిషి నా గొంతును గోసెటోడా, వాణి ఆహారంగా తినువాడా, గోవునురా గంగి గోవునురా, మానవాళికి పాడి ఆవునురా. దేవుడిచ్చిన ఆజ్ఞ తీసుకొని ఆవునై పురుడు పోసుకొని, దేవుడిచ్చిన ఆజ్ఞ తీసుకొని ఆవునై పురుడు పోసుకొని, మానవ జాతికి సేవే చేసి గంగి గోవుగా పేరు మోసి, పుట్టేడు సేద్యాన్ని కోర్చుకున్నానా, దూడలోలే మిమ్ము చూసుకున్నా, కరుణ లేకనా జీవట్లా తీసేస్తే, నిర్జీవమై చచ్చిపోతా ఉన్నా, గోవునురా గంగి గోవునురా, మానవాళికి పాడి ఆవునురా. జీవితమంతా నీకు సేవ చేసి నా సేవలోనే మిమ్ము చూసుకుంటి, జీవితమంతా నీకు సేవ చేసి నా సేవలోనే మిమ్ము చూసుకుంటి, మానవ జాతికి సేవే చేసి గంగి గోవుగా పేరు మోసి, మానవ జాతికి సేవే చేసి గంగి గోవుగా పేరు మోసి, పుట్టేడు సేద్యాన్ని కోర్చుకున్నానా, దూడలోలే మిమ్ము చూసుకున్నాం, కరుణ లేకనా జీవట్లని చేస్తే, నిర్జీవమై చచ్చిపోతా ఉన్నా, గోవునురా గంగి గోవునురా, మానవాళికి పాడి ఆవునురా. నా పొదుగులో పాలను దాచుంచిన, నా పేడని ఎరువుగా అందించిన, నా పొదుగులో పాలను దాచుంచిన, నా పేడని ఎరువుగా అందించిన, పచ్చగడ్డిని కడుపు నింపుకొని స్వచ్ఛమైన పాలను వంపుతున్నా, నీ బండి గుంజటి బంటునైనా నా మూత్రంను గోపంచకం చేసిన, ఇన్ని చేసిన నన్ను మరువకురా, ఊరికే ఊపిరి దియ్యకురా, తినవద్దురా నన్ను తినవద్దురా, హిందూ ధర్మాన్ని సీకట్లో గలపొద్దురా. జై గోమాత, జై గోమాత. మరి నిజానికి ఈ యొక్క భరత భూమిలో ఉన్నాం. మరి ఇలాంటి మారణకాండాలు జరుగుతున్నప్పటికీ మనలాంటి సంస్థలు ఎందుకు ఇంకా ముందుకు రావట్లేదు? ఒక మనిషికి జరిగినా కూడా మన హిందువులందరూ ఐక్యమత్యంగా లేకపోవడం వల్లనే ఇలాంటివనేవి లోపిస్తున్నాయి. నిజానికి గోవు పాపం అండి. ఎందుకంటే మనిషికి ఒక దెబ్బ కొడితే ఏయ్ నన్ను ఎందుకు కొట్టావురా అని అడుగుతాము. అదే ఒక గోవుకు, ఒక పశువుకు, ఒక మూగజీవిని మనం ఒక్కసారి ఒక దెబ్బేసినా అది తిరిగి మనల్ని కొట్టలేదు. ఎందుకంటే దానికంత సంస్కారం ఉంది. అదే ఒక మానవుడు ఒక గోవును కోసినప్పుడు, వధించినప్పుడు మనలో ఏ ఒక్కరైనా ఒక మాట మాట్లాడినప్పుడే ఇలాంటి గోహత్యలు జరగకుండా ఉంటాయి. కాబట్టి నిజానికి హిందువులందరూ ఐకమత్యంగా ఉంటేనే మనము సాధించాల్సిన విజయాలను సాధిస్తాము, లేదంటే లేదు. కాబట్టి ఈ వేదిక ద్వారా నేనేం చెప్తున్నానంటే, పాపము గోవు చిన్నప్పటి నుంచి ఆ యొక్క తల్లికి ఒక్కొక్కసారి పాలు వడనప్పుడు కూడా ఆ యొక్క గోపాలను మనం తాగి చిన్నప్పటి నుంచి ఇంత పెద్దగా అవ్వడం జరుగుతుంది. నిజానికి గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ను గోమాత
తీసుకొని మనకైతే ఆక్సిజన్ను గోమాతన పంపిస్తుంది. సో అట్లాంటి గోవును ఎలా అండి నిష్ఠూరంగా కఠినంగా దాన్ని వధించి దాన్ని మాంసాన్ని తినే ఈ మూర్ఖులకు ఈ దుర్మార్గులకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని నమ్మేటువంటి జనాలు, సనాతన ధర్మంలో ఉన్నటువంటి హిందువులు తప్పకుండా బుద్ధి చెప్తారు. జై గోమాత. ఎంత ఆ పాటలో ఎంత ఆర్ద్రత ఉంది, ఎంత మీనింగ్ ఉంది. అసలు గోవు కదిలాడింది మన కళ్ళ ముందు. భగవంతుడు సరస్వతి రూపంలో అతనికి ఆ వాక్ ఇచ్చి ఈ సభలో సరి అయిన నివాళి అది. ఎందుకంటే తల్లి తర్వాత తల్లి లాంటి గోవుని మనం ఎలాగ ఈ దుర్మార్గులు ఇంత చేస్తున్నా ప్రభుత్వాలు కానీ మన హిందూ సేవా సంఘాలు కానీ ప్రబోధకులు కానీ పీఠాధిపతులు కానీ మౌనంగా ఉండి ఆ మౌనంలోంచి పుట్టిన ఈ రాగం చూసారా ఎంత అందంగా ఉందో, మన అందరికీ ఎంత ఆనందాన్ని ఇచ్చిందో. ఎందుకంటే అది బొడ్డులోంచి వచ్చిన కసి ఆ పాట. ఇలాంటి వ్యక్తిని మనం సన్మానించుకోలేకుండా ఉండటం అనేది చాలా తప్పవుతుంది. శివకుమార్ గారు ఈ చిరంజీవిని మీరు ఆశీర్వదించి కాస్త శాలువా కప్పి పంపించండి. జై గోమాత.